ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెలువడ్డాయి. వివిధ మీడియా హౌస్లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు ముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37% పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్ తగినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించాయి ఈ సర్వే సంస్థలు. రైజ్ మీడియా సంస్థ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ 113 నుంచి 122, వైఎస్ఆర్సీపీ 48 నుంచి 66 ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం. జనగళం సర్వే ప్రకారం టీడీపీ 104 నుంచి 118, వైసీపీ 44 నుంచి 57. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం టీడీపీ 114 నుంచి 125, వైసీపీ 39 నుంచి 49. పయనీర్ ప్రకారం టీడీపీ 144, వైసీపీ 31. పీపుల్స్ పల్స్ ప్రకారం టీడీపీ 111 నుంచి 135, వైసీపీ 45 నుంచి 60. కేకే సర్వేస్ ప్రకారం టీడీపీ 161, వైసీపీ 14. ఆరా ప్రకారం టీడీపీ 71 నుంచి 81, వైసీపీ 94 నుంచి 104. సో మేజర్ గా అన్ని మీడియా సంస్థలను క్రోడీకరించిన తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది.